नमः शिवाय। सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवत्सारसंहारहेतं स्वभक्ते च यामानुषं दर्शयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. సాయి భక్తులుగా మనం ఎంత అదృష్టవంతులమో చెప్పుకోవడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు కూడా మనందరం కూడా బాబాను సదాశివుడి రూపంలో, పరమేశ్వరుడి రూపంలో మనందరం కొలుచుకొని స్మరించుకునే అదృష్టాన్ని బాబాగారు మనకిచ్చారు. బాబా భక్తులకు ప్రతి సందర్భంలోనూ, ప్రతి పండుగ రోజు అన్నింటా సాయినే దర్శించేటువంటి అదృష్టాన్ని మనకు బాబాగారు అందజేశారు. నిజంగా ఏ భగవంతుని అవతార కార్యంలో కూడా ఇంత సులువైనటువంటి వెసులుబాటు, ఏ పండగకు ఆ పండగకు అనుగుణంగా భక్తులు ఏ విధంగా తలిస్తే, ఏ విధంగా భజిస్తే అదే విధంగా అనుభవం ఇచ్చేటువంటి ఒక గొప్ప అవతారము శ్రీ సాయిబాబా అవతారం. ఈరోజు శివరాత్రి రోజు కూడా మనందరము పరమేశ్వరుని యొక్క ధ్యాసలో ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. ఈరోజు శివనామాన్ని, శివ పంచాక్షరిని జపిస్తే చాలా మంచి జరుగుతుంది. మనందరం కూడా మోక్ష మార్గానికి వెళ్తాము. శివుడిని ఆరాధించడం ద్వారా ఈరోజు ఆ భోలా శంకరుడు మనల్ని కరుణిస్తాడనేటువంటిది అనేక పురాణాలు, అనేక ఇతిహాసాలు చెప్తూ ఉంటాయి. కానీ సాయిబాబా భక్తుల యొక్క అదృష్టం ఏంటంటే ప్రతిరోజు ఆ సాయి ఈశ్వరుని మనం స్మరిస్తూనే ఉంటాం. మామూలుగా శివరాత్రి భక్తులకు ఆ శివరాత్రి మాత్రమే పర్వదినం. బాబా భక్తులకు ప్రతిరోజు శివరాత్రే, ప్రతిరోజు ఈశ్వర కటాక్షము, ప్రతిరోజు ఈశ్వర నామస్మరణ. అది ఏ విధంగా అని చెప్పి మీరు అడగవచ్చు. ప్రతిరోజు హారతులకు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా మనకు తెలియకుండానే ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని మనం పలుకుతున్నాం. ఆ పరమేశ్వరుని యొక్క ధ్యాసలో మనం ఉంటున్నాం. ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. ఇప్పటికైనా మీకు గుర్తొచ్చి ఉంటుంది, మనము మధ్యాహ్నం సాయంత్రం హారతుల్లో ప్రతిరోజు మనకు ఇంట్లో సాయి టీవీలో వచ్చే హారతి అయితే ఏంటి, షిరిడి నుంచి మనం మందిరానికి వెళ్తే ఏంటి, లేకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఏంటి, ఈ రెండు హారతుల్లో పరమేశ్వరుణ్ణి మనం కొనియాడుతూ ఉంటాం. పరమేశ్వరుణ్ణి శ్రీ సాయిబాబా రూపంలో మనము తలుస్తూ ఉంటాం. మీరందరికీ తెలుసు కదా, ఉపాసిని మహారాజు రాసినటువంటి సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవత్సాన సంహారహేతం స్వభక్తే చ యామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎల్లప్పుడూ సచ్చిత్ ఆనంద రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఈ సృష్టిని పుట్టించి, పోషించి, లయింపచేసేటువంటి ఆ ఈశ్వరుడు భక్తుల కోరిక ప్రకారము మానవ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు శ్రీ ఈశ్వర మహారాజ్. ఆయనే సాయి మహారాజ్ అని చెప్పి మనం ఎంత చక్కగా మనము ఈ పాటలో సదానింబ వృక్షస్య మూలాదివాసత్ అని చెప్పి ఈ పాటలో మనం పాడుకుంటాం. ప్రతిరోజు హారతిలో మనము ఈశ్వర నామాన్ని స్తుతించుకుంటాం. ఈరోజు సాయిబాబా భక్తులకు ఎలాంటి ప్రయాస లేకుండా ఈశ్వర కటాక్షం లభించేలాగా తానే ఈశ్వర ప్రతిరూపమై సాయిబాబా ఈరోజు మన నోట ఈశ్వర జపం చేయిస్తున్నాడు ప్రతిరోజు. చాలా మటుకు ఈశ్వర భక్తులందరూ ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు శివరాత్రి, కార్తీక మాసం ఈ రోజుల్లోనే ఎక్కువగా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు, శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. కానీ సాయిబాబా భక్తులకు బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ప్రతిరోజు మనం ఈశ్వర ధ్యాసలో ఉండడం. బాబాగారి యొక్క అవతార కార్యంలో మనం జరుపుకునేటువంటి అన్ని పండుగలు, మనం ఆరాధించేటువంటి అనేక దేవతా మూర్తుల యొక్క రూపాలు, వారి విశిష్టత అంతా కూడా ఒక్క సాయిబాబా అవతారంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మీరందరూ బాగా గమనించినట్టయితే
బాబాగారు మొదట ప్రకటితమైనటువంటి ప్రాంతం షిరిడీలో ఊరికి ఉత్తరాన ఉన్నటువంటి వేప చెట్టు కింద బాబాగారు ప్రత్యక్షమవుతారు. అక్కడే బాబాగారు ప్రకటితమై వారి యొక్క అవతార కార్యాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ మనము ఒక్కసారి ఈశ్వర తత్వంలో నుంచి దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, మనందరికీ తెలుసు వేప చెట్టు అమ్మవారికి ప్రతీక, ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు. మరి అటువంటి పరమేశ్వరుడు మానవ రూపంలో భక్తులను ఉద్ధరించడానికి ఈ భూమిపైన ప్రకటితం కావడానికి ఈశ్వరుడిలో సగభాగమైనటువంటి ఆ వేప చెట్టు అంటే అమ్మవారు పార్వతీదేవి. ఆ పార్వతీదేవి నీడ కిందనే మన సాయీశ్వరుడి యొక్క అవతార ప్రకటన జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే ఏ పండగ వస్తే, ఏ పర్వదినం వస్తే దానికి అనుగుణంగా మనము బాబాలో ఆ రకరకాల తత్వాలను, రకరకాల అవతారాలను చూసుకునేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకు అందించారు. భక్తి మార్గంలో కూడా రకరకాల భక్తి మార్గాలు ఉంటాయి. వైష్ణవ సాంప్రదాయం అని చెప్పి, ఈశ్వర సాంప్రదాయం అని చెప్పి రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సాంప్రదాయంలో ఉన్నటువంటి అవతారాలను మాత్రమే వాళ్ళు కొలిచేటువంటి, ధ్యానించేటువంటి అందులో గిరిగూసుకొని ఉంటారు. కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన తత్వంలో నుంచే, ఆయన అవతార కార్యంలోనే మనము ఎలాంటి భేదభావాలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి పర్వదినంలో బాబా మార్గంలో నుంచి, బాబా దృష్టికోణంలో నుంచి మనము ఇతర దేవతా అవతారాలను, మూర్తులను ఆరాధించుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బాబా మనకిచ్చారు. బాబా యొక్క అవతార కార్యం అంతా కూడా భక్తులను ఉద్ధరించడానికి ఉన్నటువంటిదే. అటువంటి సందర్భంలో మనకి సదాసత్వ రూపంలో కూడా ఒక లైన్ ఉంటుంది. ఆయన పాదాలను ఆశ్రయించినటువంటి నిజ భక్తులను ఉద్ధరించడానికి కలియుగంలో అవతరించినటువంటి గొప్ప అవతారము ఈశ్వరుడు, ఆయనే సాయీశ్వరుడు. మనము చూసినట్టయితే ఈశ్వరుడు ఎంత భోలాశంకరుడు అని చెప్పి పేరు కదా. ఎంతటి భోలాశంకరుడో ఈ అవతారంలో మనకు ఒక దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఒక దగ్గర ఏంది, చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, బాబాగారు వేప చెట్టు కింద ప్రకటితమయ్యాడు. ఆ వేప చెట్టును తన అవతార కార్యానికి ప్రకటితం కావడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డందుకు ఆ వేప చెట్టుకు కల్పవృక్షం కంటే ఎక్కువ మహత్తునిచ్చాడు. ఈరోజు షిరిడీకి వెళ్ళినటువంటి మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి బాబాగారి మహాసమాధి, బాబాగారి యొక్క మూర్తి, దీంతోపాటు ప్రతి ఒక్కరము వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరము గురుస్థాన్లో ఉన్నటువంటి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా ఆలోచించారా వేప చెట్టు చుట్టూ మనం ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నాం? అంతటి గొప్ప మహత్యాన్ని బాబాగారు ఆ వేప చెట్టుకిచ్చారు. అందుకనే ఉపాసిని మహారాజ్ గారు రాస్తారు కదా, సదా నింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తనకు ఆశ్రయాన్ని కల్పించినటువంటి, ఎప్పుడు ఆ వేప చెట్టు మొదల్లో కూర్చొని ఆ కూర్చున్నందుకు గాను తనకు ఆశ్రయం కల్పించినటువంటి ఆ వేప చెట్టుకు కల్పవృక్షం కంటే గొప్ప మహత్తును ఆపాదించావు, నమామీశ్వర సద్గురుం సాయినాథం. అంతే కదా. మనము షిరిడీకి వెళ్ళి బాబా సమాధిని, బాబాగారి మూర్తిని దర్శిస్తాము. తర్వాత దర్శనం అయిపోగానే మనం క్యూ లైన్లో నుంచి బయటికి రాగానే మనకు కనిపించేటువంటిది వేప చెట్టు. ఆ వేప చెట్టు కింద ఉన్నటువంటి గురుస్థానం. ఆ వేప చెట్టు కింద నా గురుస్థానం ఉంది అని చెప్పి ఆ వేప చెట్టుకు ఒక గొప్ప మహత్తును ఇచ్చాడు శ్రీ సాయిబాబా. నిజంగా కూడా చాలామంది వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఒక సత్సంకల్పంతో ఆ వేప చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణ చేస్తారో వారి సంకల్పాలను బాబాగారు నెరవేరుస్తారు.
అంత శక్తిని ఆ వేప చెట్టుకి ఇచ్చాడు. ఎప్పుడైనా సరే సత్పురుషులు, అదేవిధంగా భగవంతుడు తనకు ఆశ్రయం కల్పించినటువంటి వారికి, అది చెట్టే కావచ్చు, మొక్కే కావచ్చు, మనిషే కావచ్చు, వీళ్ళందరికీ ఒక గొప్ప మహత్తును ఆపాదించి వెళ్తారు. అలాగే ఆ వేప చెట్టుకు కూడా అంత గొప్ప మహత్తును ఆపాదించారు. అదేవిధంగా మనందరం కనుక షిర్డీలో గురుస్థాన్లో మనకు ప్రధానంగా కనిపించేటువంటి బాబాగారి పాదుకలు. ఆ పాదుకలతో పాటు మనకు అద్భుతమైనటువంటి శివలింగం అక్కడ దర్శనమిస్తుంది. మనందరము వేప చెట్టు అంటే అమ్మవారు నీడన ఈశ్వరుడు. మరి ఎక్కడున్నాడు ఈశ్వరుడు? బాబాగారి గురుస్థానంలో. మనందరము షిర్డీకి వెళ్ళినప్పుడు బాబాగారితో పాటు ఎవరిని దర్శించుకుంటున్నాము? సదాశివుని దర్శించుకుంటున్నాం. చక్కగా మనకు తెలియకుండానే ఆ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం. బాబాగారి మార్గంలో ఎలాంటి ప్రయాసాలు లేకుండానే మనము చేయాల్సిందంతా ఆయన మనతో చేయిస్తున్నాడు. ఈ సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకు షిర్డీలో బాబా కల్పించారు. కాకపోతే దాన్ని గుర్తెరగడం, ఆ గురుస్థాన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనందరం కూడా, నాకైతే ఆ గురుస్థాన్కు వెళ్ళి అడుగు పెట్టగానే ఆ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇంకేమీ గుర్తుకు రాదు, ఒకటే గుర్తొస్తుంది. సదా నింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావినం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చక్కగా ఈ శ్లోకం పాడుకుంటూ మనము వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ ఈశ్వర నామస్మరణ చేస్తూ ఉంటే కలిగేటువంటి ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఉపాసిని మహారాజ్ గారు పాదుకలు స్థాపించే సమయంలో, అక్కడ బాబాగారి పాదుకలు స్థాపించే సమయంలో ఈ శ్లోకాన్ని రాస్తారు. ఆ శ్లోకము ఇప్పటికి కూడా మనము గురుస్థాన్లో ఒక పాలరాతి పలక పైన చెక్కించి ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి గురుస్థాన్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే, మనం వేప చెట్టు చుట్టూ తిరుగుతున్నటువంటి 100 మంది భక్తుల్లో 90 మంది భక్తుల దృష్టి ఎప్పుడు ఆ వేపాకు రాలుతుందా, వేపాకును తీసుకుందామా అన్న దానిపైన ఉంటుంది. కానీ మనం గురుస్థాన్లో ఉన్నాము, ఆ గురుస్థాన్లో ప్రదక్షిణ చేయాలి, చేసేటప్పుడు సదానింబ వృక్షస్య అనేటువంటి శ్లోకాన్ని మనం పఠిస్తూ అక్కడ ప్రదక్షిణ చేయాలి అనేటువంటి దాన్ని మనం మర్చిపోతున్నాం. షిర్డీ సంస్థానానికి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ అక్కడ పని పాట లేకుండానో ఏదో అక్కడ షోపీస్ లాగా అక్కడ పాలరాతి మీద చెక్కినటువంటి సదానింబ వృక్షస్ అనేటువంటి ఫలకాన్ని వాళ్ళు అక్కడ పెట్టలేదు. అక్కడికి పోతే దాన్ని చూడగానే మనకు అది స్ఫురణకు వచ్చి ఆ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకోమని చెప్పి అక్కడ పెట్టారు. మనము వెళ్తాము గురుస్థాన్ అంటే బాబాగారు ఇక్కడ కూర్చున్నారు కదా, బాబాగారు ఈ వేప చెట్టుకు ఒక గొప్ప మహత్తునిచ్చి వేపాకును తీయగా చేశారట, ఆ వేపాకు నాకు దొరికితే ఆ వేపాకు తీయదనాన్ని నేను ఆస్వాదిస్తాను, ఇందులోనే ఉండిపోతున్నాం. మనం గురుస్థాన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ శిలాఫలకం పైన ఏముంది, ఆ ఫలకం పైన ఉన్నటువంటి శ్లోకాన్ని మనం పఠిస్తున్నామా అనేటువంటిది ఈసారైనా గమనించాను. షిర్డీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గురుస్థాన్ చుట్టూ 11 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. మరి బాబాగారు అక్కడ ప్రకటితమయ్యారు. వేప చెట్టు కింద బాబాగారు పాదుకలు ప్రతిష్ఠించారు, బాగానే ఉంది. మరి శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠింపజేశారు బాబాగారు? దానికి ఒక కారణం ఉంది. మీ అందరికీ తెలుసు, సాయి సచ్చరితలో మేఘశ్యాముడు సాటే దగ్గర వంట బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి మేఘశ్యాముడు ఆ పరమశివుడికి పరమ భక్తుడు. అటువంటి మేఘశ్యాముణ్ణి బాబా దగ్గరికి వెళ్ళమని సాటే ఆదేశిస్తే బాబా ఒక ముసల్మానునికి నేను ఒక సద్బ్రాహ్మణైనటువంటి నేను ఏ విధంగా ఆయన పాదసేవ చేస్తాను, ఆయన్ని ఏ విధంగా ఆశ్రయిస్తానని చెప్పి అనుకుంటారు మేఘశ్యాముడు. అలా అనుకొని వచ్చినటువంటి మేఘశ్యాముణ్ణి మసీదు మెట్లు ఎక్కకుండానే బాబాగారు పంపించేస్తారు. తర్వాత అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినటువంటి ఆ మేఘశ్యాముడు తిరిగి షిర్డీకి రాగానే బాబా ఎంతో ఆప్యాయతతోటి అక్కును చేర్చుకొని దీక్షిత్ వాడాలో ఉండడానికి కావాల్సినటువంటి వసతిని కూడా ఏర్పాటు చేసి అక్కడ
తనున్నటువంటి ఆ బసలో చక్కగా ప్రతిరోజు శివుడి అర్చన, తన శివ పంచాక్షరి చదువుకునేటువంటి విధంగా అక్కడ అవకాశం దొరుకుతుంది. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ, బాబాతో సాంగిత్యం పెరుగుతున్నా కొద్దీ మేఘశ్యాముడిలో పరివర్తన వస్తుంది. శివుడు ఇప్పుడు కైలాసంలో లేడు, ఈ షిరిడి నేలపైన ఇక్కడే ద్వారకామై మసీదులో కొలువై ఉన్నాడు. నేను ఆరాధించేటువంటి శివుడు ఎవరో కాదు, సాయిబాబానే అని చెప్పి ఆ విధంగా బాబాను ఒక శివ స్వరూపంగా, ఈశ్వర స్వరూపంగా మేఘశ్యాముడు భావించి ప్రతిరోజు పూజ చేస్తుంటాడు. మేఘశ్యాముడు షిరిడిలో ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి ఖండోబా, మారుతి, గణపతి దేవాలయాల్లో, శని దేవాలయాల్లో ప్రతిరోజు దీపం పెట్టొచ్చి బాబాగారికి ఒంటి కాలు పైన హారతిచ్చేవాడు. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి సందర్భంగా మకర సంక్రాంతి రోజు దాదాపు 16 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోదావరిలో నుంచి జలాన్ని తెచ్చి నువ్వే నా పరమశివుడు, నువ్వే నా ఈశ్వరుడు అని చెప్పి బాబాకు అభిషేకం చేసి మేఘుడు పునీతుడవుతాడు. ఆ విధంగా ఈశ్వరుడిగా, తన పరమేశ్వరుడిగా సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటాడు మేఘశ్యాముడు. ఒకరోజు మేఘుడు నిద్రిస్తూ ఉండగా బాబాగారు మేఘుడి బసలోకి వెళ్ళి త్రిశూలం గియ్యి నీ శివుడు వస్తున్నాడు అని చెప్తారు. చెప్పి అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తాడు. సరే అని చెప్పి తర్వాత ఇది కలనో నిజమో తెలియక మసీదుకు వస్తే బాబా అడుగుతాడు, మేఘా నీ శివుడు వస్తున్నాడు, నువ్వు త్రిశూలాన్ని గీసావా అని అడిగితే, లేదు బాబా, అది మీరు స్వప్నంలో చెప్పినట్టు అనిపించిందంటే నేను స్వప్నంలో చెప్పలేదు, నేను నీకు ప్రత్యక్షంగా నీ బసకు వచ్చి చెప్పాను, నేను వచ్చినట్టుగా నీకు అక్కడ ఉన్నటువంటి అక్షంతల నిదర్శనము అంటే అవును అక్షంతలు అక్కడ ఉన్నాయి అని చెప్పి, అయినా బాబా తలుపులు వేసే ఉన్నాయి, మీరు ఎలా వచ్చారంటే నేను రావడానికి తలుపులు కానీ ఇంకా ఇతరత్ర ఏది కానీ గోడలు కానీ ఈ ప్రపంచంలో నాకు ఏది అడ్డు లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత బాబా ఆదేశాల మేరకు శివుడు చక్కగా అక్కడ త్రిశూలం గీస్తాడు. గీసినటువంటి 4 రోజుల తర్వాత పూణే నుంచి ఒక భక్తుడు శివలింగాన్ని తీసుకొని బాబాగారి దగ్గరికి వస్తారు. రాగానే బాబా ఆ శివలింగాన్ని తన చేతితో స్పర్శించి, ఈ శివలింగం చాలా చక్కగా ఉంది, అయితే ఈ శివలింగాన్ని నా చేతి స్పర్శ తాకిన తర్వాత నువ్వు నీ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు, సరే నీ భావన సరైనటువంటిదే, కానీ ఇంత పవిత్రమైనటువంటి, ఇంత అందమైనటువంటి ఈ ఈశ్వర స్వరూపమైనటువంటి ఈ శివలింగాన్ని నీకిస్తే నువ్వు ఒక్కడివే పూజించుకుంటావు నీ ఇంట్లో, కానీ ఈ శివలింగం ఇక్కడే ఉంచి వెళితే కొన్ని లక్షల మంది, కోటాను మంది భక్తులు దీన్ని ప్రతిరోజు ఆరాధిస్తారు, దీన్ని ప్రతిరోజు పూజిస్తారు అని చెప్తారు. అప్పుడు ఆ భక్తుడు, బాబా మీరు చెప్పిందే సరైంది, మీరు చేసేటువంటి పనులు లోక కళ్యాణార్థమై ఉంటాయి, కాబట్టి మీరు అన్నట్టు ఇది నా ఇంట్లో ఉంటే నేను ఒక్కడినే దీన్ని పూజించుకుంటాను, మీ ఇష్టం ప్రకారమే దీనిని లక్షలాది మంది భక్తులు కొలుచుకునే విధంగా దీనికి ఆ శక్తిని ఇవ్వండి, ఆ శక్తిని ఇచ్చి మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ఆ భక్తుడు చెప్తాడు. ఆ భక్తుడు అలా చెప్పగానే పక్కన ఉన్నటువంటివి భక్తుడికి చెప్తాడు, వెళ్ళి మేఘుణ్ణి తెలుసుకరా అని చెప్పి. సరే అని చెప్పి వెళ్ళి మేఘుణ్ణి తీసుకొస్తే మేఘునికి ఆ యొక్క శివలింగాన్ని 2 చేతులతో అలా చేతిలో పెట్టగానే మేఘుడి యొక్క ఒళ్ళు రోమాంచితమై పులకరించిపోతుంది. మేఘా నీ శివుడు వచ్చాడు, తీసుకెళ్ళు నీ బసకు అంటాడు. అనగానే మేఘుడు పులకించిపోయి శివ 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 అంటూ శివ పంచాక్షరిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఆ యొక్క శివలింగాన్ని తీసుకెళ్తాడు. అది మేఘుడికి ఇవ్వడంతో కొంతమంది భక్తులకు ఒక సంశయం కలుగుతుంది. అక్కడ ఆ రోజు భక్తులకే కదా, అక్కడ మనమున్న ఈరోజు అదే సంశయం మనకు కలుగుతుంది. బాబానేమో ఈ శివలింగాన్ని కొన్ని లక్షల మంది ప్రతిరోజు దర్శించుకుంటారు, దాన్ని పూజిస్తారని చెప్పారు, మరి ఇప్పుడు దాన్ని మేఘుడికి ఇచ్చేశాడు. ఒక్క మేఘుడు పూజిస్తే ఇన్ని లక్షల మంది దానికి పూజించినట్టు ఎలా అవుతుంది?
అని చెప్పి అందరికీ అప్పుడు అనుమానం వస్తుంది. కాకపోతే బాబా ముందు మాట్లాడే ధైర్యం లేక ఎవ్వరూ మాట్లాడరు. మేగుడు ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి దాన్ని ఎంత అద్భుతంగా పూజిస్తాడంటే, మేగుడు దగ్గర ఉన్నటువంటి ఆ శివలింగం ఆ 2 సంవత్సరాలు అతను చెయ్యని అభిషేకం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతో దానికి అభిషేకం చేస్తాడు. ఒక గొప్ప మహత్తును శక్తి వచ్చేలాగా దాన్ని నిత్యాభిషేకాలతోటి ముంచేస్తాడు ఆ శివలింగాన్ని. కొద్ది రోజుల తర్వాత మేగుడు అనారోగ్యంతో మరణిస్తాడు. మరణిస్తే అప్పుడు అక్కడ మేగుడు బస్సులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అక్కడే ఉండిపోవడంతో బాబా ఆదేశిస్తాడు, మేగుడు దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి గురుస్థాన్లో స్థాపితం చెయ్యండి అని చెప్తారు. అప్పుడు భక్తులందరూ వెళ్ళి దాన్ని తీసుకొచ్చి గురుస్థాన్లో ప్రతిష్ఠ చేస్తారు. బాబా మాట పొల్లు పోకుండా ఆ రోజు నుంచి 1912 నుంచి ఈ రోజు వరకు ఎన్ని కోట్ల మంది ఆ శివలింగాన్ని దర్శించుంటారు, ఎన్ని కోట్ల మంది ఆ శివలింగానికి మొక్కులు మొక్కుంటారు అర్థం చేసుకోండి. అంటే బాబా తన అవతార కార్యంలో ఎవరికి ఏది కావాలో, ఏ సందర్భంలో ఏ ఆనందాన్ని ఇవ్వాలో. ఈరోజు మనందరం కూడా సాయిబాబా భక్తులమైతే శివరాత్రి రోజు కూడా సాయిబాబా సాయిబాబానో లేకపోతే సాయి సాయి అనుకుంటానో ఉండిపోతామా? ఈరోజు కూడా ఆయన నామంతో పాటు ఈశ్వరుని నామాన్ని పలికేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని. మామూలుగా చాలా అవతార కార్యాల్లో లేకపోతే చాలా దేవతా సాంప్రదాయాల్లో ఏముంటుందంటే, ఒకసారి ఆ సాంప్రదాయంలో ఒక నామాన్ని తీసుకున్న తర్వాత చాలామందికి ఉపదేశాలు తీసుకునేవాళ్ళు. చాలా వెనుకటి కాలంలో ఉపదేశాలు తీసుకుంటే ఆ ఉపదేశాన్ని ఆ నామాన్ని మాత్రమే స్మరించుకునేటువంటి అవకాశం ఉండేది. అంటే అక్కడ ఒక ఆంక్ష ఉండేది, ఆ ఉపదేశాన్ని ఆ నామాన్ని మాత్రమే స్మరించాలని చెప్పి. కానీ బాబా దగ్గర ఎప్పుడు సమయానికి కాలానికి అనుగుణంగా బాబా దగ్గర మనం ఆ నామాన్ని స్మరించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మనకుంది. ఈ రోజంతా నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని చెప్పి సాయీశ్వర సాయీశ్వర అంటూ మనం సాయీశ్వరుణ్ణి స్మరించుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బాబా మనకిచ్చారు. కాబట్టి బాబా భక్తులుగా మనందరం అదృష్టవంతులం. ఈరోజు శివరాత్రి కాబట్టి తప్పకుండా ఇప్పటికే మీరందరూ కూడా శివరాత్రికి సంబంధించి పూజ మొదలుపెట్టుంటారు. సాయంత్రం ఈరోజు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే ముందు చక్కగా ఈరోజు రాత్రంతా కూడా సదానింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఈ రాత్రంతా ఈశ్వర ధ్యాసలో, ఒక్క ఈశ్వర ధ్యాసలో మాత్రమే కాదు, మనకు డబుల్ బంపర్ ఆఫర్ అంటారు కదా, ఒకవైపు సాయినామము, మరోవైపు ఈశ్వర నామం, రెండింటిని స్మరిస్తూ నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ ఈశ్వరుణ్ణి సాయిని ఇద్దరిని స్మరిస్తూ ఈరోజు మీరందరూ కూడా జాగారం చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ ఉండండి. అదేవిధంగా వీలైతే ఈరోజు సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే ముందు చక్కగా ఈశ్వరుడికి ఈ యొక్క మన మధ్యాహ్న హారతి సంధ్యాహారతిలో ఉన్నటువంటి సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవత్సార సంహారహేతం స్వభక్తే చయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ ఈ ఉపాసిని మహారాజ్ గారు రాసినటువంటి ఈ లోకాన్ని సదా సత్స్వరూపాన్ని చక్కగా మీరు బాబాకు శివుడికి ఇద్దరికీ కలిపి హారతి ఇవ్వండి. ఎంత అదృష్టం అంటే, ఇప్పుడు మనకు ఇష్టమైనటువంటి దైవము బాబా అయి ఉంటే, మనకు తరతరాలుగా మన ఇంట్లో ఆరాధిస్తున్నటువంటి దైవం ఈశ్వరుడు అయి ఉంటే, మరి శివరాత్రి రోజు శివుడికే పూజ చేయాలా, బాబాను వదిలిపెట్టాలా అంటే ఇద్దరినీ వదిలిపెట్టొద్దు. ఆ ఈశ్వరుణ్ణి సాయీశ్వరుణ్ణి నేనే, అంతటా నేనే ఉన్నాను. ఒక్కసారి నీ జీవితంలోకి నేను వచ్చిన తర్వాత అన్ని భగవత్ స్వరూపాలకు వెనక ముందు నేనే ఉంటాను. అన్ని భగవత్ స్వరూపాలతో పాటు నన్ను స్మరించుకో అని చెప్పి బాబా చెప్పాడు. ఇందుకు నమామీశ్వరం సద్గురుం సాయినాథమే ఒక నిదర్శనం. మరొకసారి మీ అందరికీ
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయి ఈశ్వరాయ నమః. నమః శివాయ.